శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రదోష వేళ, అదేనండి గోధుల వేళ. అంటే గోవులు ఇంటికి వచ్చే సమయానికి మర్రి చెట్టు త్వరలో వెలిసిన పురాతన శివలింగాన్ని దర్శించుకున్నాం. ఇది కాశీపట్నంలో ఉంది. అరకు వెళ్ళే త్రోవలో ఉంటుంది. ఇది కొంతవరకు ట్రైబల్ ఏరియా అండి. చూడండి ఎంత చెట్టు ఉందో. దాని వేళ్ళు ఆలయం పైన లోపట ఉన్నాయి. శివలింగాన్ని తీక్షణంగా పరిశీలించండి. శివలింగంపై బ్రహ్మసూత్రం ఉందండోయ్. అలా ఉంటే అది ఋషులచే ప్రతిష్ఠించబడి వారిచే ఆరాధింపబడింది అని అర్థమట అండి. చాగంటి వారు చెప్తూ ఉంటారు కదా, చాలా మహిమ గలది అని అంటూ ఉంటారు. ఇక్కడ శివుడు మర్రి చెట్టు త్వరలో ఉన్నాడు కదండి. మనకు పూర్వం నుంచి ఒక కథ నానుడిలో ఉంది. అది మీకు తెలుసా? ఏళ్ళనాటి శని ప్రభావాన్ని తప్పించుకోవటానికి సాక్షాత్తు శివుడంతటి వాడు మర్రి చెట్టు త్వరలో దూరాడు అని అంటారు కదా. ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ శివలింగాన్ని తాకి అభిషేకం చేస్తే శని బాధలు పోతాయి అని అంటూ ఉంటారు. ఇక్కడ బిందెలు ఉన్నాయి కదండి. ఆ బిందెలతో నీళ్లు తెచ్చి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ శివునికి అభిషేకం చేస్తారు. ఇక్కడ శివలింగాన్ని తాకుతారు. అచ్చు కాశీలో లాగే ఇక్కడ ఈ ఆలయాన్ని చూస్తే వైబ్రేషన్స్ చాలా ఉన్నాయనిపిస్తుందండి నాకైతేను. మీకు అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళిరండి. మీ చేత్తో మీరు కూడా ఆ శివునికి అభిషేకం చేయొచ్చు, తాకవచ్చు. ఇక బయటకు వచ్చేస్తే ఆలయ ప్రాంగణం చాలా బాగుంది. బట్ ఇప్పుడు ధ్వజస్తంభం కన్స్ట్రక్షన్ అవుతుంది. 4 వైపులా చిన్న ఆలయాలు ఉన్నాయి. అక్కడ చెట్టు చూస్తే చాలా బాగుంది. నంది కూడా చాలా పురాతనమైనది. ఇక ఉపాయాలయంలోకి వెళ్తే తొలుత వినాయకుడు ఒకవైపు, రెండవ వైపు పార్వతీమాత, వెనుక వైపు ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి, ఇంకోవైపు ఆంజనేయ స్వామి, ఆ పక్కనే హోమశాల ఉన్నాయి. ఈ ఆలయాన్ని అయితే పునరుద్ధరించే కార్యక్రమం చేపడుతున్నారు. ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు, నిర్బంధం ఏమీ లేదు అని అన్నారు. మేమైతే మాకు